ప్రార్థన ప్రార్థిస్తున్నాం. తగినటువంటి ప్రార్థన ద్వారా మనం దీన్ని పాటిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని ప్రేమించుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ స్థలంలో జరుగుతున్నటువంటి బైబిల్ క్లాస్ దీవించిన ఆయన, మా ప్రియులు నాయన సీనియర్ దైవజనులు స్వామి అనేక సంవత్సరాలు మాలాంటి ఎంతోమంది దైవజనులకి ప్రతి బుధవారం ఆయన 33 సంవత్సరాల క్రితం ఆయన స్థానం రావడం, నాతో పాటు దైవజనులు చక్కగా వాకింగ్ చేసి అనేక స్థలాల్లో తండ్రి వారిని గోడలు చేస్తున్నాం తండ్రి. అందుకని తెలుస్తున్నాము. ఆ స్థానంలో తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి పరమకుమారైనటువంటి తెలియజేస్తాం. మిగతా సహోదరులకు కూడా తెలియజేస్తాం. వారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి బుధవారం నెలలో ప్రతి నెలలో బుధవారం జరుగుతున్నటువంటి ఈ బైబిల్ తరగతి మీరు క్రమంగా మర్యాద మొదటి ఉదయకాలంలో మాకు సెషన్ సహాయం చేస్తారు. అలాగే రెండోగా ఈ బైబిల్ తరగతి ప్రారంభించుకున్నది చక్కటి అద్భుతమైన వాటిని చేయవచ్చు. సూచే కొద్దులు మాకు అనుగ్రహించండి. ఈ వార్తని చూడగా తండ్రి 40, 60, 300 సహాయం చేయండి. కానీ ఈ యొక్క తరగతిలో నేర్చుకున్న వాక్యము అనేటువంటి ఈ వాక్యం మాట్లాడుకోవాలి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఘనత మహిమ ఆరోపించుకున్నాం. యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయడానికి వందనాలండి. రెండవ క్లాసు ప్రారంభానికి సిద్ధపడినటువంటి దైవజనులు అనేటువంటి వారిని వారి యొక్క అంశం ఉన్న అంశం మీద చాలా చక్కటి మనకి నామంలో తండ్రి వేళ అజయ్ బాబు అంటున్నాడంటే ఆయన బైబిల్ అంతా కనదండి. అంత గొప్ప యోధుడు రంజుడు అయినాడు ఆయన. అయినా చూడ సెంట్రల్గా వాక్యం తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ బైబిల్ భాష వల్ల వాక్యము నేర్చుకోవాలి. అది అంశం. ఎవరైనా అనుభవించి వారి ద్వారా వాక్యం నేర్చుకోవాలని, వాక్యం నేర్పించాలని. ఎందుకంటే కోనసీమ ప్రాంతంలో కృష్ణాంగులు బలంగా పనిచేస్తేనే ఇంకా బలంగా పనిచేయాలంటే వాక్యంలో ఎక్కువగా అనుభవం కలిగే వారు ఉండాలి. ఆ అనుభవాన్ని బట్టి వారసంగా సేవలు ఉండాలి అనేక సచివులో నడిపించాలి. అందుకని అమలాపురం నడిపోటీలో ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘం ద్వారా సేవకులు బలపరచాలని, వారి ద్వారా అమూల్య సంగతులు నేర్చుకోవాలని, అనుభవీయుల ద్వారా నేర్పించాలని ఈ యొక్క సమయం దేవుడు మనకి ఇచ్చారు. అది మాకు వచ్చిన తరం కాదండి. ఎక్కడో కొట్టిలో రాజేష్ తరపతి సేవకులందరికీ ఆహ్వానించి ఈ యొక్క సత్యవాక్యంలో అనుభవీయుల ద్వారా వాక్యంలో నేర్చుకోండి, నేర్పించండి అని చెప్పారు. ఆ క్రమంలో ముందుగా ఆనంద్ బాబు అక్కడ అంత సమీక్షండి అరగంటనే చాలా అమూల్య విషయాలు అందించడానికి వందాలండి. ఇప్పుడు అంశం మనం విన్నాం కదా, యేసుప్రభు గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే, యేసుప్రభు జక్కీతో మాట్లాడినప్పుడు నేను నశించిన దాని దగ్గర రక్షించుటకు మనుష్య కుమారుడు అని పరిచయం చేస్తున్నాడు. మనుష్య కుమారుడు వచ్చానని అతను ముఖాముఖి అనమాట, అతనితో చెప్తున్నాడు ప్రభు. మరి జక్కయ్య ఏం రక్షించబడాలి? వ్యాధి బాధలు ఉన్నాడా, కష్టాలు ఉన్నాడా, ఆర్థిక సమస్యలు ఉన్నాడా? కాదు, ఆయన ధనవంతుడు చెప్పబడుతున్నాడు. ఆయన ఎవరంటే ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు చెప్పబడుతున్నాడు. మరి ధనవంతుడికి యేసుప్రభు అవసరమా? ధనవంతుడికి రక్షణ అవసరమా? రక్షకుడు అవసరమా అనే విషయాన్ని మనం ధ్యానించినప్పుడు, మరి ఈ రక్షకుడు ఆది కాలం నుండి ప్రకటన కాలం ఎవరి రక్షకుడు అది తెలుసుకోవాలి. మనం అది తెలుసుకోవాలి, అది నమ్ముకోవాలి. ఆ ప్రకారము లోకాన్ని, సమాజాన్ని
మనము ఈ వాక్యం చూసినప్పుడు మరి వచ్చాడన్నాడు. ఎక్కడ చేశాడు? వచ్చాడన్నాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశాడు అని అంటే యోహాను సువార్త 3:13 ఎంత గొప్పగా చెప్తాడు చూడండి. ఎక్కడ చూసాడు ఈయన? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో నుండి మనిషి కుమారుడే. ఎక్కడ చూడండి? పరలోకం వచ్చే స్థాయిగా చెప్తాడు ఆయన. ఏమండి ఎందుకు వచ్చారు అని ఎక్కడికి చెప్పడం జరిగిందంటే నశించిన దాన్ని ఎక్కడికి వచ్చాడు. ఏమి నశించుకోవడం ఎక్కడ? ఆత్మీయంగా నశించుకోవడం. ఆత్మీయంగా బాగున్నాడు, ఆరోగ్యంగా బాగున్నాడు, కుటుంబపరంగా బాగున్నాడు, ఆత్మీయపరంగా బాగోలేదు. అది కనుక ఇక పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఇప్పుడు జక్క ఏమైనాడు? అక్కడ పాపే అన్నాడు. జక్క ఏమైనాడండి? పాపే అన్నాడు. అంటే ఆత్మను నాశనం చేసుకుని ఉన్నాడు. అందుకు యేసు అవసరం, ప్రభు అవసరం. అయితే మన ప్రశ్న ఏంటంటే ఈ రక్షకుడు ఆది కాలం నుండి ప్రకటన గ్రంథంలో ఎవరా రక్షకుడు అది తెలుసుకోవాల్సిన అవసరం. ఎక్కడ వచ్చారో ఎవరు వచ్చారో చెప్తాను. యేసు ప్రభు చెప్తాను, నేను వచ్చానండి. పరలోకం వచ్చారని వాక్యం చెప్తుంది. పాపం రక్షకుడు వచ్చారని వాక్యం చెప్తుంది. అయితే మనకి బైబిల్లో చాలా అనుమానాలు ఉంటున్నాయండి. సేవకులు కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే బైబిల్లో మనకు తెలియజేసే విధానం ఏంటంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారే ఆయన మాట్లాడిన మాటల్లో ఇచ్చిన ఆజ్ఞలో ఉందండి. మత్తయి సువార్త 28:18-19 చూసినట్లయితే అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందున భూమి మీద సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. మనుషుల తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారి బాప్తిస్మం శిష్యులు అని తెలియజేయబడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం గురించి చెప్తున్నాడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అదే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేశారు పరిశుద్ధాత్ముడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 13:14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడేయును గాక అని ముగ్గురు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామాన్ని మరొకసారి అక్కడ జ్ఞాపకం చేయడం జరుగుతుంది. యేసు ప్రభువు బాప్తిస్మములో ప్రభువారు నీడలో ఉన్నారు, తండ్రి మాట్లాడుతున్నారు, తండ్రి పరిశుద్ధాత్మ వారు మాట్లాడుతున్నారు. అక్కడ ముగ్గురు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ముగ్గురు దేవుడా అని ప్రశ్న అని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 2:30-39 ఈ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ పేరట బాప్తిస్మం ప్రభువన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు అపోస్తలులు ఎలా నడిపించాడంటే పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇది తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏమిటంట? తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏ నామైనది? క్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం బాప్తిస్మం ఇవ్వండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుదురు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొక్క పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పారు. ఇక్కడ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం ఏమైందంటే ఒకే నామము, యేసు క్రీస్తు నామం అని
కనుక ఇక్కడ మన గల్తీ పత్రికలో 3:27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇక్కడ కూడా ఈ బాప్తిసంలో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామము ఏమైందంటే క్రీస్తు నామము. ఎలా అంటే క్రీస్తులోనికి మీరు బాప్తిసం పొందినట్టు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మరి క్రీస్తుని ధరించుకుంటారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 16:30-33 వరకు చూసినట్లయితే ఒక జైలు అధికారి పౌలు సేవలు బంధించబడినప్పుడు వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి చెరసాల తలుపు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు ఏమని ఆ పౌలు గారి వారు అడుగుతాడో ఇక్కడ ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది. వారిని వెలుగులోకి తీసుకుని వచ్చి అయ్యేలాగా రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని అని అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము. ఎవరైనారే ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏమైనారు ఇక్కడ అది అమ్మా. అప్పుడు నీవు నీ వారును రక్షణ పొందుదని చెప్పి అతనికి వారికి ఉన్న వారందరికీ దేవుడి వాక్యం బోధించేవి అని సువార్త బోధించారు. రాత్రి వేళ ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి అతనికి వారును అతడును బాప్తిస్మము పొందారు. యేసు నామములో బాప్తిసం పొందారు అనే విషయంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 19:3లో ఒక ప్రశ్న, యోహాను బాప్తిసం ద్వారా సంఘంలో కొనసాగుతున్న సహోదరులకు ఒక బోధ నజా బాప్తిస్మం. అప్పుడు అతడు పౌలు గారు అన్నాడు, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని వారిని అడుగగా బాప్తిసం పొందేశాడు పౌలు గారు. 10 మంది నిలబెడితే ఎఫెసు సంఘంలో బాప్తిసం పొందేసేవాడు అన్నాడు. ఈ క్రీస్తు సువార్త పొందలేదని బాబు చెప్పని పౌలు గారు నిలబెట్టారు. మరి పరిశుద్ధ సువార్త వెళ్ళలేదు అంటున్నారు, పరిశుద్ధాత్మ ఏటో తెలియదు అంటున్నారు. మీరు ఎలా బాప్తిసం పొందారు అడిగారు. అప్పుడు వారు అంటారు, వారు బాప్తిసం బట్టి యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. కానీ బాప్తిసం అందరూ మేము బాప్తిసం పొందాం అన్నారు. అందుకు పేతురు యోహాను తన వెనుక వచ్చు వారి యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. ఏమంటే ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామం ఏమైనప్పుడు యేసు నామమున బాప్తిసం పొందిరి. ఇప్పుడు మనం ఎన్ని ధ్యానించాలంటే ఆది కాండం ప్రకటించడానికి రక్షకుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ విషయం చాలా అవసరం. యేసుక్రీస్తు నా బాప్తిస్మము పొందారు అని అన్నారు. అది మనం 19వ అధ్యాయం ఒకసారి బాప్తిస్మము వాక్య ప్రకారం కాకపోతే రెండోసారి సువార్త ప్రకారము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని ఎంత రికార్డెడ్గా మనకి మత్స్యాగ వారికి మన రెండోసారి బాప్తిసం ఇవ్వాలని ఆ వివరణ చాలా స్పష్టంగా మనం తెలియజేయబడు. ఈ కార్యక్రమం అంతా యేసుప్రభు అలా డైరెక్ట్ చెప్తే మరి ఎలాగా మార్చి చెప్తున్నారు అపోస్తలులు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం అన్నారు కదా, మరి డైరెక్ట్ గా యేసుక్రీస్తు నామమున బాప్తిసం మాట్లాడండి.
ఇది చెప్పాలి అదిగా కట్టదు. అపోస్తలులు పరిశుద్ధాత్మ నడిపింపులో రాసుకోవాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మ నడిపింపులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే ప్రభు అని యేసుక్రీస్తు నామం అని యేసుక్రీస్తు అని చెప్పుతున్నారు. అది ఇక్కడ అర్థం. అపోస్తలులు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిజం అంటే ఈ యేసుక్రీస్తు నామం బాప్తిజం అంటే ఎందుకు చెప్పారంటే పరిశుద్ధాత్మ నడిపింపు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 12 చూసినట్లయితే నేను మీకు చెప్పిన ఇంకను అనేక సంగతులు కలవు. నేను ప్రభు అంటాను శిష్యులతో, నేను చాలా సంగతులు చెప్పాను, ఇంకా అనేక సంగతులు ఉన్నాయి కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఏంటంటే ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటే డైరెక్ట్ గా నా నామమే రక్షణ నామం చెప్పడం సహించలేరు మీరు. ఏమండి, నా నామమే రక్షణ నామం సహించలేరు మీరు, వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించును, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయు. ఆయన నా వాటిలోని పరిశుద్ధాత్ముడు ఎవరిలో తీసుకు చెప్తాడండి? క్రీస్తులో నుండి. శిష్యులకి పరిశుద్ధాత్ముడు ఎవరిలో చెప్పాడట, ఎవరిలో నడిపిస్తాడట? ప్రభు అంటారు నా వాటిలో నుండి. ఎక్కడంటే ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయండి. మరి ఈయనకి ఎక్కడ వచ్చినాయి ఈ మాటలు, ఈ రక్షణ మాటలు ఈ ప్రభు ఎలా వచ్చినాయి అని అంటే తండ్రికి కలిగినవన్నీ నావి. అలా చెప్తారు, తండ్రికి కలిగినవి అన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయని నేను చెబుతుంది. ఇప్పుడు అపొస్తలులు మాట్లాడిన మాటలో, ఇచ్చిన వాక్యంలో, ఆ సువార్తలో ఎవరి మాటల ముందు తండ్రి మాట్లాడారు. అందులో యేసు ప్రభు ఇచ్చారట, యేసు ప్రభులో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడట. అది ఈ విషయాలు అపొస్తలుల బోధ లోకానికి ఎంత అవసరమో ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు క్రీస్తులో నుండి, క్రీస్తు దేవులో నుండి తీసుకున్న మాటలు అపొస్తలుల బోధ ద్వారా మనకి ఇవ్వబడ్డదని అపొస్తలులను పరిశుద్ధాత్మ నడిపింపులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామాన్ని యేసు నామముగా వారు ప్రకటించడం జరిగింది. కొలస్సీయుల పత్రిక 2:9లో ఏదైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. దేవత్వము అన్నమాట. ఇప్పుడు మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవత్వము, ఆ దేవత్వము అన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ యొక్క తండ్రి ద్వారా, కుమారుడు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు ఏ కావాలో అవన్నీ క్రీస్తులో శరీరముగా, క్రీస్తు శరీరముగా క్రీస్తు శరీరధారైనప్పుడు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా అంటే క్రీస్తు శరీరంలో, క్రీస్తులో అన్నమాట. ఇక్కడ ఈ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మానవుడు దొరుకుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆ ఆశీర్వాదము, ఆ దీవెన, ఆ యొక్క
శరీరముగా అని అన్నారు కదా. దేవత్వం యొక్క సర్వపడు క్రీస్తునందు శరీరముగా అన్నారు. మరి ఆ విషయాన్ని యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి మహిమ ఎవరంటే కుమారుడు ఉంది. ఈయన వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆయన శరీరధారి వచ్చాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఆ దేవత్వము లోకానికి ఎలా వచ్చిందంటే వాక్యమైన దేవుడుగా శరీరధారిగా. ఇప్పుడు మన వాక్య ప్రశ్న ఏంటంటే నశించిన దానిగా రక్షించుటకు అన్నప్పుడు ఆది కాలం నుంచి ప్రకటన ఎవరా రక్షకుడు అంటే ఇక్కడ యేసు ప్రభువు శరీరధారిగా చూపిస్తున్నారండి. యేసు ప్రభుని శరీరధారిగా చూపిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన శరీరధారిగా దైవత్వం భూమికి వచ్చింది. శరీరధారిగా దైవత్వం భూమికి వచ్చింది అని మాట. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. దేవుడికి ఏమిటి మహిమలో అదే మహిమతో క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడనే విషయాన్ని స్పష్టత. మరి ఈ శరీరధారి క్రీస్తు ఏమైనా కిందకి పైకి వెళ్తాం మనం. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడు. ఎవరంటే యేసు ప్రభువు ఎవరంటే వాక్యమైన దేవుడు. శరీరధారి అయిన దేవుడు వాక్యమైన దేవుడుగా మనం చూస్తున్నాడట. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ మాట ఆదియందు వాక్యం ఉండేది, వాక్యం దేవుని యొక్క ఉండేది, వాక్యం దేవుడై ఉండేది. ఆది కాండము మరి ఈ వాక్యము ఆయన దేవుడు ఆదిలో ఉన్నాడంటారు కదా. వాక్యమైన దేవుడు ఆదిలో ఉన్నాడంటారు కదా. ఎవరా వాక్యమైన దేవుడు? ఆది కాండంలో 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఇదిగోండి వాక్యమైన దేవుడు ఆది కాండంలో మొదటి 3 వచనంలో కనబడుతుంది మనకి. వాక్యమైన దేవుడు తండ్రి గురించి మాట్లాడినప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు అని పలుకు అని వాక్యం. యోహాను సువార్తలో 1:1 చెప్పిన వాక్యము ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెనంటే మరి ఆ వాక్యము ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది? ఆ వాక్యం ఎవరంటే సృష్టికర్త దేవుడే వాక్యము. ఇక పలుకు పలికాడని చెప్పి మనం ఆయన వాకు ఆది కాండం మొదటి అధ్యాయం అంతా ఆయన వాక్యమనే ఈ సృష్టి అంతా వచ్చిందని మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు గురించి మళ్ళా దాని గురించి చూసాం. హెబ్రీ పత్రిక 1:1-2 వచనాల్లో పూర్వకాలమందు నానా విధములకు గాను నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడి వాక్యమైన దేవుడే శ్రీకృష్ణుడు. ముందు
హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4 అపోస్తలుల కార్యంలో 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. పరిశుద్ధాత్ముడు తండ్రి అనే దేవుడు, వాక్యమైన దేవుడు, కుమారుడు అనే దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ వాక్యమైన దేవుడు. పరిశుద్ధాత్మ ఏమైనా పరిశుద్ధాత్మ ద్వారా వారు అగ్ని ద్వారాన్ని 4 విభాగింపబడి వారి ద్వారాగా వారు వాక్శక్తితో పరిశుద్ధాత్మ ఏమన్నాడు? వాక్శక్తి ఏమన్నాడు? వాక్యమైన దేవుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏమైనారంటే వాక్యమైన దేవుడు అన్నాడు. ఏమన్నారండి? వాక్యమైన దేవుడు అన్నాడు. ఎంత క్లియర్గా చూడండి. యోహాను సువార్త 1:2-3 మళ్ళా ఈ వాక్యమైన దేవుడు ఏమైనాడంటే తెలియజేస్తున్నాడు. కలిగి ఉన్నది నీవు ఆయన లేకుండా కలగలేదు. మూడవ వచనం, కలిగి ఉన్నది నీవు ఆయన లేకుండా కలగలేదు. రెండవ వచనం, ఆయన ఆద్యందు దేవుడి యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే మాటను ఈ వాక్యమైన దేవుడు ఏమన్నాడంటే ఆయన ద్వారా సమస్తం కలిగింది. ఆ దేవుని యొక్క వాక్యమే సమస్తమును కలుగజేసిన వాక్యం తెలియజేస్తున్నాయి. అంటే మరి ఎవరా సృష్టికర్త? వాక్యమైన దేవుడైనా సృష్టికర్త ఎవరంటే ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇలాంటి యేసుక్రీస్తు గురించి వాక్యమైన దేవుడు 1వ వచనం చెప్పి 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగింది ఆయన లేకుండా కాలేదు. ఈ వాక్యమైన దేవుడు ఏం చేశాడంటే సృష్టికర్త ఉన్నాడు. ఏం చేశాడు? సృష్టించాడు. ఈ లోకాన్ని మానవుడు సృష్టించాడు. ఆయన వాక్యమైన దేవుడు. యోహాను సువార్తలో 1:1 చెప్పినటువంటి 2:3 చెప్పిన ఆ వాక్యమైన దేవుడు, ఆ కలిగించిన దేవుడు ఎవరంటే ఆది కాండం 1:1 చెప్పేశారండి. 1:1 ఆది కాండం 1:1 ఏమని? ఆది యందు దేవుడు భూమి ఆకాశం చేశాను. సృష్టికర్త. వాక్యమైన దేవుడు సృష్టికర్త. యేసు ప్రభు సృష్టికర్త. యేసు ప్రభు వాక్యమైన దేవుడు. అంత క్లియర్గా ఆది కాండము 4:24 అపోస్తలుల కార్యము 4:24 పేతురు యోహానులు సువార్త దశలో అభ్యంతరపడ్డారు. వారు విడుదల పొందారు. అప్పుడు వారు మాట్లాడుతున్నారు, దేవుని గురించి మాట్లాడతారు. ఆ వార్త విన్న సంఘం 4:24 వారు విడుదల నుండి తమ స్వజన యొక్కకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన వాటన్నిటినీ వారికి తెలియజెప్పారు. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి ప్రార్థన చేశారు. ఏమని? నాథా, యేసు ప్రభువు ఏమన్నా చూడండి, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాడిన
సంఘం. సృష్టికర్త యేసుక్రీస్తు సృష్టికర్త అంటే ఈ జగదేవుడు రక్షకుడు. ఆదికాండంలో ఎక్కడ కనపడుతున్నాడంటే ఆదికాండం ఒకటో కనపడుతున్నాడే ఆ రక్షకుడు, ఆ సృష్టికర్త, ఆ దేవుడు. అపోస్తలుల కార్యాలు 4:18-20లో ఇంకా వివరిస్తున్నాడు. మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు, అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు అని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కలిసి ఆజ్ఞాపించి యేసు నామమును బోధించకూడదు. అప్పుడు యోహాను వారిని చూసి ఏం మాట్లాడుతున్నారు చూడండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఇప్పుడు యేసులోని యోహాను అదేవిధంగా దేవుడు గారు ఏమన్నారంటే యేసులోని మీరు సువార్త చెప్పాలి. ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు, సృష్టికర్త దేవుడు వీళ్ళతో మాట్లాడాడా? యేసుతో మాట్లాడాడా? సువార్త చెప్పాలి. ఎవరు చెప్పారండి? శిష్యులకి. యేసు కదా. మరి యేసు ప్రభు ఏమన్నారు? యేసు ప్రభు ఏమన్నారు ఇక్కడ? మేము దేవుని మాట ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నారండి? దేవుడు అన్నారండి. అపోస్తలులు యేసు ప్రభు ఏమన్నారంటే యేసు ప్రభు అపోస్తలులు సువార్త చెప్పాలి. ఎవరు చెప్పారండి? ఎవరు సమాధానం? అపోస్తలులు సువార్త చెప్పాలి. ఎవరు పంపించారు? యేసు ప్రభు పంపించారు కదా. యేసుని మా బాధ్యత చెప్తారని వాళ్ళు పెద్దలు వీళ్ళు అన్నారు మేము దేవుని మాట వినట కంటే దేవుడు యేసు అది ఎవరు ఎవరంటే అపోస్తలులు మాట్లాడుతున్నారండి. మేము దేవుని మాట వినట కంటే ఎందుకంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? ఏమండి? ఆ దేవుడు ఎవరు? ఆ దేవుని దృష్టి ఏంటి? ఎవరు ఆజ్ఞాపించినారు? ఎవరు బాగుంది? యేసుక్రీస్తు బోధ. ఆ యేసుక్రీస్తుని అపోస్తలులు దేవుడు అంటారండి. ఏమంటారంటే దేవుడు. ఆ దేవుని బోధ ఆయన మాట వినాలా? మీ మాట వినాలా? ప్రభు మాట వినాలా? మీ మాట వినాలా? లోకం ఇదే స్థితిలో కదండి. వాళ్ళ మాటకి నన్నానంట, యేసు మాట అనుకోవద్దంట, చెప్పకూడదంట, బోధించకూడదు. ఈ రోజు కూడా కదా. మరి ఇప్పుడు ఈ మాటలు ఎవరై అపోస్తలులు చెప్తారు. మన ఎవరో బయట జనాలు చెప్పింది కాదు, లేకపోతే మూఢభక్తులు చెప్పింది కాదు, లేకపోతే పండితులు చెప్పింది కూడా కాదు. అపోస్తలులు చెప్తారండి. దేవుని మాట అంటారండి. శ్లోక దేవుని మాట కంటే మీ మాట దేవుని దృష్టికి న్యాయమా? ఈ దేవుడు ఎవరైనా మాట చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చెప్పండి, ఎవరైనా దేవుడు యేసుక్రీస్తు మాట్లాడతారండి. తర్వాత అపోస్తలుల కార్యం 14:15లో ఇక్కడ అపోస్తలుల బోధ, పౌలు గారి బోధలో ఒక ఆటంకం వచ్చేది. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఆయన అయ్యలారా 14:15 అయ్యలారా మీరు ఎందుకు ఇలాగో చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గలమందరమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఇక్కడ కూడా
ఆయన ఏమొస్తుందంట? సువార్త. దేవుడు ఏమవుతుందండి? సువార్త. సువార్త ప్రకటిస్తున్నాము. ఆయన వైపు తిరగాలని, సృష్టి వైపు ఉన్న మీరు దేవుడి వైపు తిరగాలంటే యేసుక్రీస్తు యొక్క సువార్త ఎంత అవసరమై ఉంది లోకానికి. అపోస్తలుల కార్యములు 4:12 4:12 మరి ఎవరి వలన రక్షణ కలుగును? మరి ఎవరి వలన రక్షణ కలుగును? ఈ నామములనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. అంటే ఏ నామం రక్షణ? క్రీస్తు నామములో. ఆకాశం క్రింద మనుషులు ఏ నామం రక్షణ లేదు. కానీ ఇప్పుడు మనము జక్కయ్య గారి దగ్గర నిలబడి యేసుప్రభు చెప్పిన మాట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరి రక్షకుడు అంటే చెప్పండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మానవుడు రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు అని స్పష్టత. ఈ నామమునే వేరే నామం రక్షణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును యేసుప్రభు ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ యేసుప్రభు ఎవరు చెప్తున్నాడు? యేసుక్రీస్తు దేవుని యొక్క తేజస్సు అంటాడు. దేవుని యొక్క తేజస్సు అంటాడు. తేజస్సు అంటే ఏం చెప్పారంటే ప్రతిబింబము. ఎందుకంటే ప్రతిబింబం. ఏమండి అజయ్ కుమార్ గారు చక్కగా చదువుకుంటారు. మీరు చదువుకున్నప్పుడు ఫోటో దగ్గర అర్థంగా నిలబడినప్పుడు మీరు అర్థంగా నిలబడితే మీరే కనపడతారు, ఎవరైనా కనపడతారా? యేసు ప్రభు ఏమి అంటారట? దేవుని ప్రతిబింబము. చాలా క్లియర్ మాట ఇది. ప్రతిబింబము. ఆయన తత్వములకు మూర్తిమంతమునయుండి తన మహిమగల మాట చేత సమస్తమును నిర్వహించు. ఇదేం చేస్తాడండి? సృష్టికర్త కదా, సృష్టి అంతా నడిపిస్తున్నాడండి. సృష్టిని సృష్టించడం కాదు, దానిని ఆ సృష్టి చక్రాన్ని నడిపించేవాడు యేసుక్రీస్తు. సృష్టి చక్రాన్ని నడిపించేవాడు యేసుక్రీస్తు చెప్తారు ఇక్కడ. సృష్టికర్త యేసుక్రీస్తు, సృష్టి చక్రాన్ని నడిపించేవాడు కూడా యేసుక్రీస్తే. తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించు. అక్కడ అయిపోలేదండి. ఈ సృష్టి చక్రాన్ని నడిపించిన తర్వాత అందులో ఏం జరగాలి మానవుడు అంటే పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, అదే మరి మానవుడు పాప శుద్ధీకరణ ఎవరు చేయాలి? ఎవరో తానే. యేసుక్రీస్తు. సృష్టి నడిపించడం ఎవరు? యేసుక్రీస్తు. సృష్టిని సృష్టించడం ఎవరు? ఎంత క్లియర్గా చూడండి. ఈ వివరణ సేవలు తెలుసుకోకపోతే విశ్వాసం ఎలా బలపరచగలడు, ఎలా నడిపించగలడు, సమాధానం ఎలా సమాధానం చెప్పగలడు? ఇక్కడ సృష్టి నడిపించడమే కాదు, ఈయన యేసుక్రీస్తు సృష్టికర్త తెలుసుకున్నాం, యేసుక్రీస్తు సృష్టి నడిపించేవాడు తెలుసుకున్నాం. ఆ సృష్టి నడిపింపులో ఒక జనశైలి ఉందని చెప్పి తెలుసుకున్నాం. ఆ జనశైలి ఏంటంటే పాప రక్షణ, పాప క్షమాపణ. ఈ సృష్టి అంతా ఎందుకున్నప్పుడు అజయ్ బాబు సృష్టి ఎందుకుంది? ఒక పాప రక్షించబడుతుంది. అక్కడ అదే మాట, పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి మనకున్నప్పుడు పాపం శుద్ధీకరణ
దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామములు పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకములో మహామహుడు దేవుడు వాసుకున్నారు. పరలోకం కూర్చున్నాడు ఆయన. ఎంత శ్రేష్టమైన నామం అంట? లోకంలో అన్ని నామముల కంటే పైనామము అని మనకు తెలియజేస్తారు. ఇప్పుడు ఎంత వివరంగా చూసాం కదా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు, యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, యేసుక్రీస్తు సృష్టి నడిపించే దేవుడు, యేసుక్రీస్తు పాపం శుద్ధీకరించే దేవుడు. ఇంకా ఆయన తప్ప ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరు ఎదురు నిలబడ్డాడు? ఈయన సృష్టికర్త వచ్చి పరలోకం నుండి ఒక పాపి కూడా నిలబడ్డాడు. ఒక పాపి కూడా నిలబడ్డాడు. నిలబడి ఏం చేస్తున్నాడు ఆయన అంటే, నేను పాపి నశించిపోయిన రక్షణకు వచ్చానే అంటున్నాడు. మనకి బంగారు వాక్యం బైబిల్లో మొదటి వాక్యంగా 3 పదాలు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అందిస్తున్నారు. అన్ని అనుభవిస్తున్నాం. అనుభవించి ఏం చేస్తాడు మానవుడు? దేవుడు సృష్టి చక్రాన్ని, ప్రభు సృష్టి చక్కగా నడిపిస్తున్నాడు. మానవ హాని లేకుండా నడుస్తుంది కదా, పోషించబడుతున్నాడు. అని అందరినీ ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. మరి ప్రేమ పొందిన మానవుడు ఏమైపోతున్నాడ? నాశనం అయిపోతున్నాడు అంటాడు ఇక్కడ. ఏమైపోతాడంటే నాశనం అయిపోతున్నాడు. ఏంటి నాశనము? ఆత్మనాశనము. అంత బాగుంది. ఏమండి? మేడలు ఉన్నాయి, మిల్లులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, ఏమి కావాలి? అన్నీ ఉన్నాయి. కాపులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏమి లేదు? ఆత్మరక్షణ లేదు. అది ఇక్కడ. అందుకే ఈ వాక్యం బంగారు వాక్యం, మూల వాక్యం అన్నారు. దేవుడి అన్ని అనిపిస్తున్నారండి మానవుడు. దేవుడి అన్ని అనిపిస్తారు మానవుడు. మరి ఏం చేస్తున్నాడు? ఏం చేసుకున్నాడంటే తన ఆత్మను నాశనము చేసుకున్నాడు. కానీ ఇక్కడ మనకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే విషయాలు మనం చూసినప్పుడు లోకమంతా అదేవిధంగా చదవాలి, నమ్మాలి. కానీ మూలం ఏంటంటే యేసుక్రీస్తే సృష్టికర్తని, యేసుక్రీస్తే సృష్టి నడిపించేవాడని, యేసుక్రీస్తే పాపము శుద్ధీకరించేవాడని, ఈ నామం తప్ప వేరే నామం రక్షణ లేదని మన విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. ఇప్పుడు క్లియరెన్స్ అంతా మనకు ఈ వాక్యం ద్వారా వచ్చింది. ఏమంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మరి ఎవరైనాడు, ఆయన ఏమైనాడు అని అంటే చాలా తెలివిగా సృష్టికర్త అయినాడు క్రీస్తు, సృష్టి నడిపించేవాడు అయినాడు, పాపాలు శుద్ధీకరించేవాడే ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క చెక్క ఎదురుగా నిలబడి పాపం రక్షణ క్రీస్తు చేసిన దాకా వచ్చినట్టే ఆది కాలం నుండి ప్రకటించినంత వరకు ఎవరా రక్షకుడు అంటే యేసు క్రీస్తే. ఎవరంటే యేసు క్రీస్తే. ఇక్కడ మరలా మనం మధ్యాహ్నం ధ్యానించే వాక్యము దేవుడైన యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైనది అని మన విషయాలు మనం ధ్యానించాలి మధ్యాహ్నం నుంచి. ముందుగా దేవుడు రాష్ట్రం ప్రభువు రక్షకుడు. దేవుడు ప్రభువు రక్షకుడు. దేవుడు అద్వితీయుడా ద్వితీయుడా? దేవుడు అద్వితీయుడా ద్వితీయుడా? ప్రభువు అద్వితీయుడా ద్వితీయుడా? రక్షకుడు అద్వితీయుడా ద్వితీయుడా? అంటే ఒకడెద్దరా? దేవుడు ఎదురా? దేవుడు ఎదురా? అద్వితీయుడు ఒకడే. ద్వితీయుడు రెండవడు ఎవరున్నా లేరుగా. అది దేవుడు అంటే అద్వితీయుడు ద్వితీయుడా?
చెప్పాలి. ప్రభు అద్వితీయుడు, అద్వితీయుడా అద్వితీయుడా, రక్షకుడు అద్వితీయుడా అద్వితీయుడా అనే వివరణ మనం తీసుకుని మళ్ళా ఈ మూలాలకు వెళ్ళాలంటే దేవుడు, దేవుడైన యెహోవా నామం ప్రార్థన ప్రారంభమైనది. ఈ విషయాలు తెలిస్తే కానీ ఈ గ్రంథము కూలంకషంగా అర్థం కాదు, మనము పరిపూర్ణంగా ప్రయాణము చేయలేము. రెండవ క్లాస్ నడిపిస్తున్నా భోజనం అయిన తర్వాత అందరూ ఉన్నారు. ప్రార్థన చాలా రక్షించిన దానిని వారికి రక్షించినట్టు అనే అంశం మీద చాలా చాలా నూతన సంఖ్యలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రసాయనిక సేవకులు డానియల్ గారి ద్వారా వినడం చాలా సంతోషం, చాలా ఆనందం. మనం ఎప్పటికీ నేర్చుకునే వాళ్ళమే కానీ నిరంతర విద్యార్థులే కానీ అంత తెలిస్తేనే చెప్పడానికి అవకాశం ఏమి ఎవరికీ లేదు, ఎవరికి లేదు. మరి చాలా సంగతులు మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఇంత గొప్ప సంగతిలో మనకి నేర్పించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను నేను. మరి మధ్యాహ్న కాల సమయంలో కూడా మరి కొన్ని సంగతులు చాలా నిర్వహించినట్టు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని మన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేమ కొరకు మనం వెళ్దాం. 30 మంది వస్తారు అనుకున్నాను. చాలా 15 మంది వచ్చారు, 15 మంది వచ్చారు. మొదటి కూడా 30 మంది వస్తారని చెప్పి నేను సర్దుబాటు వెళ్తాను. నాకు మా అవసరం 10 మంది తీసుకుంటే డైవిజన్ 10 మందిని అరేంజ్ చేసినండి. చాలా మంది ఫోన్ చేశాడు. ఏ 10 రేపు తిరిగామండి చేశారా? అంటే ఇప్పుడు ఈ సమయం విలువైందే కదా. బాబా నేను ఎన్నో పని మాత్రం వచ్చాను వాకి ఉన్నాను. నా కోటగారు చాలా ఆనందంగా ఉంది. బంగారు తల్లి మీకు వందాలు. పరిశుద్ధ తండ్రి ఆయన మీ పరిశుద్ధ నామములకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఇదిగో నాయన ఈరోజు ప్రతి నెల